మాదే చెప్పండి. వెళ్ళిపోతారండి ఇప్పుడు మేమే సార్. తమ్ముడు ఉండు, తమ్ముడు ఉండు. సార్ మీరు కాదు, మీ డ్యూటీ మీకు ఉంది, కరెక్ట్. మేము కాదలేదు. మేము ఏదైనా ఒక మాట అన్నామా? కాదు సార్, ఒక మాట చెప్పండి. మేము ఏదైనా అన్నామా? ఒక మాట పని మీద వచ్చాను సార్. ఇటుపక్క మాది రైడింగ్ ఏదో చెప్తాడు సోదరుడు. ఏ పోలీసుడు ఉండాలి కదా, ఎంత పరిగెడతారు అప్పుడు చేత పైకి ఓన్లీ ఆస్కింగ్ ద గవర్నమెంట్ దట్ 2013 స్టేట్మెంట్ 2017 కల్లా అలా కొనాలి. మేము అడిగేది వెంకయ్య గారికి అప్పుడు ప్రత్యేక హోదా ఓకే సరే పట్టుకోవాలి. చెప్పాలి ఉండేటప్పుడు తొయ్యకూడదు కదరా. తెలీదా అటు సైడ్ అనేది నువ్వు వస్తావా? కూడా పోలీసులు వ్యాన్లు ఎక్కిస్తున్నారు. ఎవరిని కూడా విశాఖ బీచ్ వైపు వెళ్ళే ప్రసక్తే లేదు అనేది పోలీసులు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఒక లేడీ కూడా ఉంది. సో ఇటువంటి కేసులకి ప్రజలకు సేవ చేసి వాళ్ళకి కలిగిన నష్టాన్ని పూరించే విధంగా మాకు అవకాశం కల్పిస్తే మేము ఈ ఆర్గనైజేషన్స్కి, రాజకీయ పార్టీలకి అందరికీ కూడా మా ధన్యవాదాలు చెప్పి ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాం. బందోబస్తులు, లాండ్ ఒక లేడీ కూడా ఉంది. సో ఇటువంటి కేసులకి ప్రజలకు సేవ చేసి వాళ్ళకి కలిగిన నష్టాన్ని పూరించే విధంగా మాకు అవకాశం కల్పిస్తే మేము ఈ ఆర్గనైజేషన్స్కి, రాజకీయ పార్టీలకి అందరికీ కూడా మా ధన్యవాదాలు చెప్పి ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాం. బందోబస్తులు, లాండ్ వెచ్చించకుండా వివిధ ఆర్గనైజేషన్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ మాకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మేము వాళ్ళకి ఎక్కువ వినియోగించే విధంగా సహకరించాలని కోరుతున్నాం. 41 చోరీ కేసుల్లో 41 కేసుల్లో చోరీ కేసుల్లో 3.2 కిలోల 290 గ్రాముల గోల్డ్ పోయినవి కూడా పట్టుకున్నారు. నిన్న ఇంత బందోబస్తు ఇది ఉన్నా కానీ ఇట్లా ప్రజలకి సేవ చేసే జిల్లా కలెక్టర్ అయితే జిల్లాలో వారికి ఎక్కువ మనవి, అలాగే రాజధానిలో అయితే గవర్నర్ గారు నిర్వహిస్తారు. అటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు నిరసన ప్రదర్శనలు ఆర్గనైజ్ చేసి జిల్లా యంత్రాంగాన్ని కూడా ఈ పనుల్లో ముఖ్యంగా విద్యార్థులకి, యువతకి, వారి తల్లిదండ్రులకి, మీడియా మిత్రుల ద్వారా చేసేదానికి ఒక సిఐఏ కాన్ఫరెన్స్ కూడా మనకి రేపు ఎల్లుండి అఫీషియల్ ఫంక్షన్లుగా జాతీయ దినోత్సవం రోజు ఇటువంటి యువతం అనేది సమంజసం కాదు. సో మీరందరూ కూడా ఇది చక్కగా సహకరించి మా పోలీసు వారి విజ్ఞప్తిని పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజలకు సేవ చేయడానికి నిన్న